మనకు నచ్చిన హీరోయిన్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. మరి ఆనాటి కాలంలో లేడీ సూపర్ హీరోయిన్స్ అంటే ముగ్గురు గుర్తొచ్చేవారు. వాళ్ళెవరంటే రాధ, రాధిక అండ్ విజయశాంతి. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. తమదైన నటనతో అగ్రస్థానంలో నిలిచారు. టాలీవుడే కాకుండా బాలీవుడ్లో కూడా మంచి పేరును సంపాదించుకున్నారు. మరి వీళ్ళ ముగ్గురులో నెంబర్ 1 ఎవరు? సో ఇది తెలియాలంటే వాళ్ళ ముగ్గురు గురించి తెలుసుకోవాలన్నమాట. నెంబర్ 1 విజయశాంతి. లేడీ సూపర్ స్టార్ అనగానే గుర్తొచ్చేవారు విజయశాంతి. ఈవిడ 1980 నుండి 1919 వరకు తెలుగు సినిమాను శాసించారు. యాక్షన్ పాత్రలు, ముఖ్యంగా హీరోలతో సమానమైన అండ్ శక్తివంతమైన పాత్రలు పోషించారు. 1990లో విడుదలైన కర్తవ్యం సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ కాలంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్గా చిరంజీవి, బాలకృష్ణ స్థాయిలో స్టార్డమ్ను పొందారు. 180 కంటే ఎక్కువ సినిమాల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పనిచేశారు. అలాగే రాజకీయాల్లో ప్రవేశం కూడా చేశారు. నటనా కెరీర్ తరువాత రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తూ పలు రాజకీయ పార్టీల్లో చేరి సేవలందించారు. మొత్తం మీద విజయశాంతి తన బలమైన నటనా శైలితో తెలుగు సినీ పరిశ్రమలో ఒక మైలురాయి సృష్టించి మహిళా నటులలో చిరస్థాయిగా నిలిచారు. నెంబర్ 2 గ్లామరస్ స్టార్ అనగానే గుర్తుకొచ్చే హీరోయిన్ రాధ గారు. ఈవిడ 1980లో ప్రముఖ హీరోయిన్, గ్లామర్, డ్యాన్స్ పరంగా ప్రఖ్యాతిగాంచారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి అగ్ర హీరోలతో భారీ హిట్ సినిమాలు చేశారు. కానీ విజయశాంతిలాగా మహిళా ప్రధాన పాత్రల్లో అధికంగా ప్రభావం చూపలేదు. అండ్ నెంబర్ 3 వర్సటైల్ పర్ఫార్మర్ అనగానే గుర్తొచ్చేవారు రాధిక గారు. 1980ల ఆరంభంలో తెలుగు చిత్రాల్లో నటించారు. కుటుంబ కథా చిత్రాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. తరువాత తమిళ పరిశ్రమ వైపు వెళ్ళి అక్కడ అగ్ర కథానాయికగా రాణించారు. మొత్తానికి తమదైన నటనతో ముగ్గురు అగ్ర హీరోయిన్లుగా నిలిచారు. అయితే వీళ్ళ ముగ్గురులో నెంబర్ 1 ఎవరంటే రాధిక, రాధ మంచి నటీమణులు అయినప్పటికీ విజయశాంతి మాత్రమే తెలుగు సినిమాను ఏకచక్రాధిపత్యంగా పాలించిన నెంబర్ 1 హీరోయిన్గా నిలిచారు. సబ్స్క్రైబ్.